వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. మత్స్యకార యోజన పథకం కింద ముత్తుకూరు మండలం కృష్ణపట్నంకు చెందిన ఆవుల వరలక్ష్మి, బాబు దంపతులకు 1,20,00,000 విలువైన ఆధునిక డీప్ సీ ఫిషింగ్ బోటును బుధవారం కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరియు జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర జువ్వలదిన్నెలోని హార్బర్ నందు బోటును అందజేశారు. అమ్మ భాష స్లోగా ఉందిలే రివర్స్ లాగనా జువ్వలదిన్నెలో ఒక బోట్, మా కాన్స్టిట్యున్సీ ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామం. దాంట్లో ఆవుల వరలక్ష్మి, బాబు వాళ్ళ దంపతులు ఈ PMMSY డీప్ సీ ఫిషింగ్ వెజల్ ఒక బోట్ అన్నమాట. దాని కాస్ట్ వచ్చి 1,20,00,000. దాంట్లో 40% సబ్సిడీ, 48 లక్షల సబ్సిడీ. ఆ 48 lakhs లో 19,20,000 రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది, 28 లక్షలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. మొత్తం కలిసి 48 లక్షలు. సపోజ్ SC STలకు గనైతే, మహిళలకు కూడా ఉంది, మహిళలు కోటా అయిపోయిందని ఈరోజు 40%, అది గనైతే 60% సబ్సిడీ. అంటే 1,20,00,000లో 72 లక్షలు సబ్సిడీ. రాష్ట్ర ప్రభుత్వం 28,80,000 ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం 43,20,000 ఇస్తుంది. ఇది ఈరోజు నా కాన్స్టిట్యున్సీలో కృష్ణపట్నం దంపతులు ఈ పెద్ద బోట్ ని తీసుకోవటం చాలా నాకు సంతోషంగా ఉందని చెప్పేసి మీ అందరికి మనవి చేస్తుండా. దీంట్లో ఏంటంటే భారీగా చేపల వేటాడేదానికి ఈ బోటు పనికొస్తుందని చెప్పేసి, రేపు మా నాయకుడు మంత్రి గారు లోకేష్ బాబు గారు ఇక్కడికి వస్తున్నాడు జువ్వలదిన్నెకి. అక్కడ ఏంటంటే అటానమస్ షిప్ యార్డ్ అండ్ సిస్టమ్ డెవలప్మెంట్ సెంటర్, దాన్ని శంకుస్థాపన చేసేదానికి వస్తున్నాడు. సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ వాళ్ళు దీన్ని చేస్తున్నారు. ఇది నిజంగా వాళ్ళు చెప్పినట్టు వరల్డ్ లోనే ఇంత టెక్నాలజీ ఉండే, ఎక్కడ సముద్రంలో బోట్ ఇరుక్కోపోయి ఉన్నా, ఎక్కడ ఇల్లీగల్ గా ఇతర దేశాల బోట్లు వచ్చినా, ఇటువంటి ముందు ప్రమాద హెచ్చరికల దగ్గర నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ మత్స్యకారులకి శాటిలైట్ ద్వారా సముద్రం నందు వాస్తవ ఆ మత్స్య సంపద ఎక్కడుంది అనేది అనుసంధానం చేసేదానికి ఇది పనికొస్తుంది అన్నమాట ఈ సెంటరు. ఈ తుఫాను మరియు వాతావరణం నందు ఏర్పడే మార్పులు తొలి దశలోనే ఇది గుర్తిస్తుంది. అంటే అలలు ఎంత ఎత్తులో వస్తాయి, ఆ సముద్ర పరిస్థితిని ముందుగా కనుక్కుంటుంది. చేపల వేట చేసే పడవలని సరైన సరిహద్దులు ఆ పడవలకి తెలియజేస్తుంది. అనధికారికంగా ఎవరైనా చేపల వేట చేస్తుంటే వాళ్ళ ఉనికిని డ్రోన్ సహాయంతో గుర్తిస్తుంది. తప్పిపోయిన బోట్ల పరిస్థితి కనుక్కుంటుంది. ప్రమాద హెచ్చరికలు జారీ చేసేటప్పుడు వెంటనే స్పందించి వాళ్ళని కాపాడద్ది. ఇవన్నీ ఈ నైపుణ్యం పెంచేదానికి నెల్లూరు, తిరుపతి మరియు ఇతర తీర ప్రాంతాల్లో విద్యార్థులకు మరియు మత్స్యకారులకు ఆ నైపుణ్యం పెంచేదానికి శిక్షణ ఇస్తారు. దాంట్లో ఆ కోర్సెస్ ఏముండాయంటే నేవల్ ఆర్కిటెక్చర్, మారిటైమ్ ఇంజనీరింగ్, ఓషన్ టెక్నాలజీ, అటానమస్ మెరైన్ సిస్టమ్స్, ఇవన్నీ ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇచ్చే పరిస్థితి ఇక్కడ ఉంటుంది. ఇది ఆల్రెడీ జువ్వలదిన్నె హార్బర్ని
ప్రైమ్ మినిస్టర్ గారు ఇది యాక్చువల్ ప్లాన్ చేసింది బిఫోర్ 2019. రవిచంద్ర బిఎంఆర్ గారు వీళ్ళు అప్పుడు ప్లాన్ చేసేసి దాన్ని అప్రూవ్ చేయించారు. ఆ తర్వాత లాస్ట్ గవర్నమెంట్లో ఇంకా ఇది లాస్ట్ 5 years ఇది ప్రారంభం కాని పరిస్థితి వచ్చింది. కృష్ణారెడ్డి గారు కూడా దీంట్లో ఈ కన్స్ట్రక్షన్లో ఆయనే కీ రోల్ ప్లే చేశాడు. వాట్ ఎవర్ ఇప్పుడు మళ్ళీ మన గవర్నమెంట్లో ప్రధానమంత్రి అక్కడ వర్చువల్ ఇనాగరేషన్ చేసే ప్రారంభం ఆయన చేశాడు. అయితే ఇంకా దీనికి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు చాలా అదర్ ఫెసిలిటీస్ అన్నిటికి కూడా ఇంకా అవసరం ఉందని. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారంట. చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేశారు. లైక్ లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు కూడా విషయాలన్నీ తెలుసుకుంటాడు. అత్యంత త్వరగా ఇది ఫంక్షనింగ్లోకి వచ్చే పరిస్థితి వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఏరియా. ఇవన్నీ నిజంగా సంతోషం. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ జువల్ దిన్న మినీ హార్బర్ రావటం నిజంగా చాలా సంతోషం.